రోజు మా బేబీని ఎండకి ఒక 20 మినిట్స్ చూపిస్తామండి. అయినా గూడా విటమిన్ డి3 డ్రాప్స్ కంటిన్యూ చేయాలా? ఇది రీసెంట్‌గా ఒక గ్రాండ్ మదర్ అడిగిన క్వెషన్ అండి. అవును కరెక్టే. విటమిన్ డి3 అనేది సన్‌లైట్ నుంచే వస్తుంది. అయినా ఈ ఆప్షన్ ఉండంగా డాక్టర్స్ ఎందుకు ఖచ్చితంగా 1 ఇయర్ దాకా విటమిన్ డి3 అనేది కంటిన్యూ చేయాలని చెప్తాం. హాయ్ దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత పీడియాట్రిషియన్. విటమిన్ డి అనేది సన్‌లైట్ నుంచే వస్తుంది నిజమే. కానీ సన్‌లైట్ మన స్కిన్ మీద పడినప్పుడు ఆ విటమిన్ డిని ప్రొడ్యూస్ చేయాలంటే దానికొక పర్టిక్యులర్ ఇంటెన్సిటీ ఆఫ్ సన్‌లైట్ మన స్కిన్ మీద పడితేనే విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట. అది యూవీ ఇండెక్స్‌తో పోలుస్తారు. యూవీ ఇండెక్స్ అనేది గ్రేటర్ థాన్ 3 ఉంటేనే మనకి ఆ స్కిన్ మీద పడినప్పుడు విటమిన్ డి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎప్పుడు వస్తుందంటే క్లాక్ నుంచి ఆఫ్టర్‌నూన్ 2 లోపు. మనం అంత ఇంటెన్సిటీ ఉన్న సన్‌లైట్ కింద బేబీస్‌ని తీసుకెళ్ళకూడదు. అకార్డింగ్ టు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ 6 మంత్స్ లోపు ఉన్న బేబీస్‌ని మనము సన్‌కి డైరెక్ట్‌గా చూపించకూడదు. అది వాళ్ళ స్కిన్‌కి, ఐస్‌కి మంచిది కాదు. ఎండలో చూపించాలనుకుంటే మెయిన్‌గా 10:00 లోపు చూపించండి అండ్ 4:00 పైన చూపించండి. అది కూడా డైరెక్ట్‌గా చూపించకూడదు. ఖచ్చితంగా విండోస్ దగ్గర తీసుకెళ్ళి కర్టెన్స్ రిమూవ్ చేసేసి విండో క్లోజ్‌లో ఉండంగానే వచ్చే లైట్ కింద పెట్టండి. సన్‌లైట్ కింద పెడుతున్నాం కదా! విటమిన్ డి వస్తుందన్న అపోహతో డ్రాప్స్ మానేస్తే తరచూ దగ్గు, జలుబు రావడము, ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడము, దాంతో పాటు మరీ డెఫిషియన్సీ చాలా ఎక్కువ అయిపోయింది అంటే కాళ్ళు వంకర పోవడము, దాంతో పాటు చేతులు ఊదడము, పళ్ళు అసలు రాకపోవడము, ఇంకా చాలా సివియర్ కేసెస్‌లో ఏమవుతుందంటే పిల్లలకి ఫిట్స్ వచ్చి బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. సో, మీ బేబీ 1 ఇయర్ లోపు ఉంటే ఖచ్చితంగా 1 ఇయర్ వచ్చేదాకా విటమిన్ డి3 డ్రాప్స్ అనేది కంటిన్యూ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని ప్రతి న్యూ పేరెంట్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.